ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 మరోసారి మన టీమిండియా ఇంగ్లాండ్ టీంకు చుక్కలు చూపించింది. సో డే 1లో ఎలా అయితే మన టీమిండియా ఇంగ్లీష్ టీంని కంప్లీట్గా డామినేట్ చేసిందో డే 2లో కూడా అదే సినిమా ఎక్కడ కూడా మారలేదు. ఒకటే చేంజ్ ఏంటంటే మొదటి రోజు మన స్పిన్నర్స్ వాళ్ళని తిప్పేస్తే ఈ రోజు మన బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ బౌలర్స్ని తిప్పేశారు. సో మన టీమిండియా అయితే ప్రజెంట్ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా పెద్ద స్కోర్ కొట్టింది. డే అండ్ డేసరికి 8 వికెట్స్ కోల్పోయి ఏకంగా 473 రన్స్ కొట్టారు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా లీడ్ 255 రన్స్. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఇంకా కంబ్యాక్ చేయలేదు. ఎందుకంటే ప్రజెంట్ క్రీజ్లో ఉన్న మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. సో ఈ డే 2లో టీ బ్రేక్ తర్వాత ఒక చిన్న కొలాప్స్ పక్కన పెడితే మన టీమిండియా బ్యాట్స్మెన్ కంప్లీట్గా ఇంగ్లాండ్ బౌలర్స్ను డామినేట్ చేశారు. మెయిన్లీ మన కెప్టెన్ రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ సెంచరీలతో కథం దొక్కారు. అండ్ వీళ్ళతో పాటు ది యంగ్స్టర్స్ అయిన దేవదత్ పడిక్కల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్తో మన టీమిండియా స్కోర్ 400 దాటేలా చేశారు. సో ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మన టీమిండియా టాప్ 5 బ్యాట్స్మెన్ అందరూ కూడా 50+ స్కోర్స్ కొట్టారు. జైస్వాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అండ్ దేవదత్ పడిక్కల్ 5 బ్యాట్స్మెన్ కూడా 50+ స్కోర్స్ కొట్టారు. సో గత 15 సంవత్సరాల్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో మన టాప్ 5 బ్యాట్స్మెన్ ఇలా అందరూ కూడా 50+ స్కోర్స్ కొట్టడం అనేది జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం లాస్ట్ 15 ఇయర్స్లో మన టీమిండియా తరపున ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సో డే 2నైతే మన ఓవర్నైట్ బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా ధనాధన్ బ్యాటింగ్తో స్టార్ట్ చేశారు. అసలు డే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా వరకు బౌలింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రోజు చూసుకుంటే రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ బౌలర్స్ను ఉతికారేశారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ అయితే ఒకే టెంపోలో బ్యాటింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడ కూడా ఇంగ్లాండ్ బౌలర్స్కు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్విల్ బౌండరీస్ కొట్టాడు. మరి ముఖ్యంగా అతను 6 హిట్టింగ్ వేరే లెవెల్, చాలా సునాయాసంగా 6లు కొట్టాడు. సో గిల్ అయితే ఎక్కువగా స్ట్రైక్ తీసుకుంటూ మన టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ అతను కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే 2వ వికెట్ ఏకంగా 171 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా అరౌండ్ జస్ట్ 40 ఓవర్స్లో. సో వీళ్ళిద్దరూ చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం చాలా మంచి ప్రొడక్టివ్ షాట్స్ ఆడారు. మెయిన్లీ వీళ్ళ పార్ట్నర్షిప్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రోహిత్ శర్మ గిల్ని చాలా బాగా సపోర్ట్ చేశాడు. అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇస్తూ గిల్ ఫ్లూయెన్స్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూసుకున్నాడు. సో లంచ్ బ్రేక్ వచ్చేసరికి మన టీమిండియా మొదటి సెషన్లోనే ఏకంగా 129 పరుగులు కొట్టింది. అది కూడా ఒక వికెట్ కోల్పోకుండా. సో ఇప్పటివరకు టెస్ట్ సిరీస్లో ఇలాంటివి జరగలేదు. ఒక టీం ఒక సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి 100 కంటే ఎక్కువ పరుగులు చేసి వికెట్ కోల్పోకుండా ఉండడం ఇప్పటివరకు జరగలేదు. ప్రీవియస్గా వికెట్ కోల్పోని సెషన్స్ అయితే చూసాం, బట్ వాటిలో 100 కంటే ఎక్కువ రన్స్ రాలేదు. బట్ ఈ సెషన్లో చూసుకుంటే రన్స్ చాలా వేగంగా వచ్చాయి. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ టీం ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. సో పర్షర్ వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ టీంకు అసలైన బ్యాచ్ బాల్ ఎలా ఉంటుందో బాగా చూపించారు. ఇక లంచ్ బ్రేక్ ముందే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన టెస్ట్ కెరియర్లో 12వ సెంచరీ కొట్టాడు. అండ్ ఈ సెంచరీ ద్వారా అయితే అతను చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. మెయిన్లీ 2021 నుంచి చూసుకుంటే మన టీమిండియా తరపున టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ టాప్లో ఉన్నాడు. అలాగే ఓవరాల్గా ఇప్పటివరకు మొత్తం WTC హిస్టరీలో చూసుకుంటే మన టీమిండియా తరపున ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ఎక్కువ 4లు కొట్టిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ఎక్కువ 6లు కొట్టిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మనే. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్తే రోహిత్ శర్మ మీద ఒక చిన్న రిమార్క్ ఉండేది. అదేంటంటే అతను కేవలం వైట్ బాల్ ఫార్మాట్స్కే పనికొస్తాడు, రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఏమీ పేకలేడు అని ట్రోల్ చేసేవారు. బట్ మన హిట్మెన్ ఎప్పుడైతే టెస్ట్ ఫార్మాట్లో కూడా ఓపెనర్గా మారాడో అప్పటి నుండి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఏదో 1-2 ఫార్మాట్లకు చెందిన ప్లేయర్ మాత్రమే కాదు, ఈజ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ప్రతి ఫార్మాట్లో కూడా అద్భుతంగా రాణించే ప్లేయర్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. మెయిన్లో ఓపెనర్గా అతని స్టాట్స్ చూసుకుంటే వేరే లెవెల్. ఈ రోజు కొట్టిన సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఓపెనర్స్ లిస్ట్లో 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో మన హిట్మెన్ అయితే ఓవరాల్గా మొత్తం 43 సెంచరీలు కొట్టాడు యాజ్ ఏ ఓపెనర్. అతనికంటే ముందు వార్నర్ 49 మరియు సచిన్ 45 సెంచరీలు చేశారు. అలాగే టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్పై చూసుకుంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ఓపెనర్గా అతను ఇప్పుడు సునీల్ గవాస్కర్ రికార్డును కూడా ఈక్వల్ చేశాడు. సో ప్రీవియస్గా ద గ్రేట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఓపెనర్గా అన్నప్పుడు ఇంగ్లాండ్ మీద 4 సెంచరీలు కొట్టారు. అండ్ ఇప్పుడు రోహిత్ శర్మ కూడా యాజ్ ఓపెనర్గా ఇంగ్లాండ్ టీం మీద 4 టెస్ట్ సెంచరీలు కొట్టి ఆ రికార్డుని ఈక్వల్ చేశాడు. ఇక ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియా తరపున ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ళ లిస్టులో రోహిత్ శర్మ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ రికార్డుని ఈక్వల్ చేశాడు. బోత్ కోచ్ మరియు కెప్టెన్ ఇద్దరు కూడా తమ కెరియర్లో 48 సెంచరీలు కొట్టారు. సో రోహిత్ శర్మ ఇంకో సెంచరీ కొడితే 3rd ప్లేస్కి వెళ్ళిపోతాడు. అండ్ అతనికంటే ముందు విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సో రోహిత్ శర్మ అయితే సిరీస్ స్టార్టింగ్లో కొంతవరకు అటు ఇటు బ్యాటింగ్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఓవరాల్గా 400 రన్స్ కొట్టి తన మార్క్ ఏంటో మరోసారి చూపించాడు. ఇక అతని తోడు శుభ్మన్ గిల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్లో చూసుకుంటే గిల్ మీద చాలా విమర్శలు వచ్చాయి. అతనికి చాలా ఛాన్సులు ఇస్తున్నారు, యావరేజ్ కూడా 30 బిలో వచ్చేసింది, మనకు అవసరం అంటూ బాగా ట్రోల్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో జైస్వాల్ తర్వాత ఎక్కువ రన్స్ కొట్టింది అతనే. మెయిన్లీ లాస్ట్ 4 టెస్టులో 2 సెంచరీలు మరియు 2 50s కొట్టాడు. సో శుభ్మన్ గిల్ టెస్ట్ ఫార్మాట్కు దూరం అయిపోతున్నాడు, ఇంకా అతని పని అయిపోయింది అనుకున్న టైంలో నిజంగా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అయితే వీళ్ళిద్దరి విషయంలో చిన్న సాడ్ థింగ్ ఏంటంటే సెంచరీలు కొట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయారు. మెయిన్లీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరు కేవలం 8 బంతుల వ్యవధిలో అవుట్ అయిపోయారు.
సో ఈ సిరీస్లో అయితే ఫర్ ది ఫస్ట్ టైం బెన్ స్టోక్స్ బాల్ అందుకున్నాడు అండ్ తను వేసిన ఫస్ట్ బాల్కి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అండ్ ఆ బాల్ నిజంగా ఒక డ్రీమ్ డెలివరీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 నెలల క్రితం యాషెస్ సిరీస్లో బౌలింగ్ చేసిన బెన్ స్టోక్స్ మళ్ళీ ఇప్పుడు బాల్ అందుకున్నాడు అండ్ తను వేసిన ఫస్ట్ బాల్కి వికెట్ని తీశాడు. అది కూడా సెంచరీ కొట్టి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మను క్లీన్ బౌల్ చేసి అండ్ వికెట్ తర్వాత ఎగ్జాక్ట్లీ 8 బాల్స్కి శుభ్మన్ గిల్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈసారి జేమ్స్ అండర్సన్ ఒక బ్యూటిఫుల్ ఇన్స్వింగర్ ప్రొడ్యూస్ చేశాడు. సో సెంచరీల మీద బ్యాటింగ్ చేస్తున్న వీళ్ళిద్దరిని క్లీన్ బౌల్ చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఇంగ్లాండ్ బౌలర్స్ని మెచ్చుకుని తీరాలి, మెయిన్లీ బెన్ స్టోక్స్ మరియు జేమ్స్ అండర్సన్. లంచ్ టైంలో ఏం తిని వచ్చారో తెలియదు కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్స్ వేశారు. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీం ఆనందం ఎక్కువసేపు నిలవలేదు, ఎందుకంటే ఆ తర్వాత డెబ్యూటెంట్ దేవదత్ పడిక్కల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఇద్దరు సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ 4 రన్స్ డిఫరెన్స్లో అవుట్ అయిపోతే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఖచ్చితంగా బాక్డౌన్ అయి బ్యాటింగ్ చేస్తారు. అంటే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా క్రీజ్లో సెట్ అవ్వడానికి ట్రై చేస్తారు. పైగా క్రీజ్లోకి వచ్చింది ఇద్దరు యంగ్స్టర్స్. సో ఈ టైంలో ఇంగ్లాండ్ బౌలర్స్ ఖచ్చితంగా మన టీమిండియా మీద కంబ్యాక్ చేయాలని చూసే ఉంటారు. బట్ వీళ్ళిద్దరూ చూసుకుంటే మన టీమిండియా స్కోరింగ్ రేట్ని ఎక్కడ కూడా పడనివ్వలేదు. మెయిన్లీ దేవదత్ పడిక్కల్ తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఫస్ట్ 31 బాల్స్లోనే ఏకంగా 7 4s కొట్టాడు. అండ్ ఎలా అతను ఒక ఎండ్లో కొడుతుంటే మరి ఎండ్లో సర్ఫరాజ్ ఖాన్ కొంతవరకు టైం తీసుకున్నాడు. బట్ ఎప్పుడైతే పడిక్కల్ కొంచెం స్లో అయ్యాడో వెంటనే సర్ఫరాజ్ ఖాన్ విరుచుకుపడ్డాడు. మెయిన్లీ మార్కౌట్ని అయితే మామూలుగా కొట్టలేదు భయ్య, ఒక ర్యామ్ షాట్ కొట్టాడు, అలాగే బౌలర్ తలపై నుండి ఒక లాఫ్టెడ్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు అండ్ దెన్ ఒక పుల్ షాట్ కొట్టాడు 6. 3 కూడా అదిరిపోయే షాట్స్. ఇన్ఫాక్ట్ మార్కౌట్ ఇన్ బిట్వీన్ తన సహనాన్ని కోల్పోయి సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జ్ కూడా చేశాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ సర్ఫరాజ్ ఖాన్ T20 మోడ్లోకి వచ్చేసి బేవచ్చమైన హిట్టింగ్ చేశాడు. కేవలం 60 బంతులను 56 పరుగులు సాధించి తన 3వ 15 కంప్లీట్ చేశాడు. అండ్ పడిక్కల్ చూసుకుని ఒక ఎండ్లో సర్ఫరాజ్ ఖాన్ కొడుతుంటే అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో వీళ్ళిద్దరికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ చాలా మంచి రోల్ క్లారిటీతో బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం ఎక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ సైన్స్ చూపించలేదు. మాకు ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా ఆడాలో తెలుసు అన్నట్టు చాలా కమెండబుల్ నాక్స్ ఆడారు. సో సర్ఫరాజ్ మరియు పడిక్కల్ ఇద్దరు కలిసి 4వ వికెట్ ఏకంగా 97 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ టీ బ్రేక్ వచ్చేసరికి మన టీమిండియా మరో 100 పరుగులు యాడ్ చేసేసింది. సో టీ బ్రేక్ వరకు మన టీమిండియా స్కోరింగ్ రేట్ ఆల్మోస్ట్ 5ని టచ్ అవుతూ ఉంది. యావరేజ్గా అరౌండ్ ఓవర్కి 5 పరుగులు చెప్పిన స్కోర్ చేస్తూ వచ్చారు. బట్ ఈ డే 2లో ఏదైనా డిసప్పాయింటింగ్ థింగ్ ఉందా అంటే అది టీ బ్రేక్ తర్వాత జరిగిన కొలాప్స్. సో టీ బ్రేక్ అవగానే ఫస్ట్ బాల్కి సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిపోయాడు. అంతే తర్వాత చూసుకుంటే జడేజా మరియు జూరియల్ కూడా పెద్ద ఇన్నింగ్స్ రాలేకపోయారు. ఇద్దరు చెరో 15 పరుగులు చేశారు. ఈవెన్ పడిక్కల్ చూసుకున్న 65 రన్స్ కొట్టిన తర్వాత బషీర్ వేసిన ఒక బ్యూటిఫుల్ బాల్కు బౌల్డ్ అయిపోయాడు. అండ్ అశ్విన్ కూడా వచ్చి రాగానే టామ్ హార్ట్లీ బౌలింగ్లో డక్అవుట్ అయ్యాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ మన టీమిండియా చాలా క్విక్ టైంలో 5 వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ పడిక్కల్ వికెట్ పడిన దగ్గర నుంచి చూసుకుంటే మన వాళ్ళు 25 రన్స్ వ్యవధిలో 4 వికెట్స్ కోల్పోయారు. సో ఈ కొలాప్స్ తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏమైనా కంబ్యాక్ చేస్తారా, మళ్ళీ మొమెంటం వాళ్ళ వైపుకి వెళ్తుందా, ఫస్ట్ మ్యాచ్లో అలా కంబ్యాక్ చేసారు అలా చేసేస్తారా అని చెప్పి కొన్ని డౌట్స్ వచ్చాయి. కానీ ఇంగ్లాండ్ ఆశల మీద నీళ్లు చల్లుతూ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు అసలు మామూలు బ్యాటింగ్ చేయలేదు భయ్య. మంచి జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి ఒక అగ్ని పరీక్ష పెట్టారు. ఇద్దరు కూడా చెరో 55 బాల్స్ అట్టి 9th వికెట్కి అజేయంగా 45 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ తన ఓతును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎలా అయితే బోత్ బ్యాట్ అండ్ బాల్ రాణించాడో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఈవెన్ అతను ఫ్యూచర్లో కూడా ఇలానే బ్యాటింగ్ కంటిన్యూ చేస్తే అశ్విన్ మరి అక్షర్ పటేల్కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తాడు. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం డౌన్ ది ఆర్డర్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ మనకు చాలా ఉపయోగపడుద్ది. ఇక బుమ్రా చూసుకున్న చాలా మంచి కంపోజర్తో బ్యాటింగ్ చేశాడు. అసలు ఎక్కడ కూడా నేను టెయిల్ ఎండర్ని అనే క్వశ్చన్ మార్క్ కనబడనివ్వకుండా చాలా ప్రొఫెషనల్గా బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా ప్రజెంట్ మన టీమిండియా లీడ్ 255 రన్స్ దాటేసింది. అంటే ఈ డే 2 ఎండింగ్లో మన వాళ్ళు డిక్లరేషన్ చేయకుండా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే స్టిల్ పిచ్ అయితే స్పిన్ బౌలర్స్కి మరీ అంత ఎక్కువ హెల్ప్ఫుల్గా లేదు, ఇంకా బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో ఇలాంటి టైంలో మన వాళ్ళు డిక్లేర్ చేస్తే మళ్ళీ డే 3లో ఇంగ్లాండ్ టీం పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇంగ్లాండ్ టీం టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేయకుండా ఉండాలంటే ఇద్దరు ఎంతసేపు వీలైతే అంతసేపు బ్యాటింగ్ చేయాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి లీడ్ని ఒక 300 వరకు పట్టుకెళ్లారంటే ఇంగ్లాండ్ టీం ఇంకా కంబ్యాక్ చేయలేదు, మన వాళ్ళు ఈజీగా మ్యాచ్ని గెలిచేస్తారు. సో చూడాలి మరి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇంకెంత దూరం సాగుతుంది అనేది.